నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సానా సత్యనారాయణ తన ఓటు హక్కు వినియోగించుకోగా, గవలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకే గంగాధర్రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొరివిపల్లిలో తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పోలింగ్ సరళిని స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డిలు అడిగి తెలుసుకున్నారు. కొరివిపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పోలింగ్ సరళిని స్థానిక నాయకులతో కలిసి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సానా సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, రాజురెడ్డి, యాదవరావు, కుమార్ గౌడ్, ఏమ వెంకటేశం, రమేష్ గౌడ్, ఏమ చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా మీదికి లేపేసి ఓకే తీసుకోండి. ఒకసారి చెప్తాం అంతే అలా కొద్దిగా వెనక సార్. ఏముండదు, మీరు అది అవసరం లేదు. ఓన్లీ మార్కులు ఒక్కటే తీసుకున్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి గవలపల్లిలో ఇప్పుడే ఓటు వినియోగించుకోవడం జరిగింది. సరి అయినటువంటి అభ్యర్థిని చూజ్ చేసుకొని మా ఒక ఓటును అది చేసాం. సింబల్ చెప్పచ్చు. మేము బీఆర్ఎస్ అభ్యర్థి మరి వెంకట్రామిరెడ్డి గారికి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఆయన వస్తే ఆయన ట్రస్ట్ ద్వారా బడుగు బలైన వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తాడని మరి ఆయన తరఫున మేము కూడా హామీ ఇస్తున్నాం. ఆయన ఒక మీకు ఇష్యూ వచ్చినప్పుడు ఆయన కొరకు ఆయన ఎంబడొచ్చి మీ ఎంబడొచ్చి ఆయన మీ పని చేయించేందుకు మేము ముందుంటామని తెలియజేస్తాం. నా మెదక్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారీ ఎత్తున తరలివచ్చి మరి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.